ప్రియమైన పరలోక తండ్రి, దయగల మా ప్రభా యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మా పితరులు ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి అయ్యా మరణిస్తున్నప్పుడు దేవా మరి మీరు ఇతర సర్పాన్ని జయించినారు ప్రభా. దాని వైపు చూసినప్పుడు ప్రతి ఒక్కరు బ్రతుకుతా వచ్చినారు ప్రభా. మరి పాపం చేత పట్టబడిన స్త్రీ వైపు మీరు చూసడం ద్వారా ఆమెకు శిక్ష తప్పించబడింది. సిలువలో దొంగ మీ వైపు చూసడం ద్వారా ప్రభా మరి పరదేశంలో స్థానం కలిగింది ప్రభా. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని ముట్టినటువంటి స్త్రీకి అయ్యా మరి ధైర్యం ఇచ్చినారు. ప్రభా ఆమె విశ్వాసం గొప్పదిగా చూస్తూ వస్తున్నారు. అందును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, మీరు ఈ లోకానికి వచ్చిన చేత మీ వైపు చూసడం ద్వారా, మీ యొక్క వాక్యం చదవడం ద్వారా, అయ్యా మీ సేవకులతో సహవాసం ఇచ్చడం ద్వారా నా జీవితంలో ఒక నూతనమైన విధానాన్ని మీరు నాకు ఇచ్చినందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అంత మాత్రమే కాదు, మీరు కనుక ఈ లోకానికి రాకుండా ఉండింటే పాపంతో శాపంతో నశించి నా ఆత్మ పాతాలకు పోయేది ప్రభా. ఒకప్పుడు నా జీవితం అయ్యా మీ అందు విశ్వాసం ఉంచకమునుపు శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ దైవుని ఉగ్రతకు గురైపోయినటువంటి జీవితం ప్రభా నాది. అటువంటి స్థితిలో నేను ఉన్నానని ఎరిగి అయ్యా నా ఆత్మ పాతాలను పోకుండా ఉండాలని చూచి నా పాపముల కొరకై శాపముల కొరకై కల్వరి శిలువలో మీరు ప్రాణాన్ని బలిగా అర్పించుకుందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఈ లోకానికి వచ్చిన చేత అయ్యా పాపం నుంచి జీవంగా నడిపించినారు. క్రీస్తులో నన్ను బ్రతికించినారు. అయ్యా ఇదినాన ఈ స్థలంలో మీ పరిశుద్ధుల మధ్య మీ పరిశుద్ధ స్థలంలో నివాసం చేస్తున్నానంటే అది మీ కృపనే ప్రభా. అందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు అయ్యా మీరెంతో ప్రేమించినారు. కుటుంబం పట్ల, బిడ్డల పట్ల అయ్యా మీరు చూపిన ప్రేమ ఉన్నతమైనది. సంఘం పట్ల, సంఘ ప్రజల పట్ల, వారి బిడ్డల పట్ల మీరు చూపుతున్న ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ ఏమిచ్చిన నోస్తను ఒప్పుకుంటూ నా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎవరైనా ఆరాధించిన వారు ఉంటే ఒక 2 చరణాలు వాడుకుంటాం, లేచి నిలబడి వాడుకుంటాం. కొత్త పాటల పుస్తకంలో 156 ప్రియులారా, 156. అంతకుముందు పాటల పుస్తకంలో 154. ఒకవేళ పాత పాటల పుస్తకం ఉంటే దయచేసి చూసుకోండి. పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు, ఆ పాట వాడుకుంటాం. మొదటి చరణము చివరి చరణం వాడుకుంటాం. పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. అత్యున్నతమైన దేవా సింహాసనాసీనుడవు, అత్యున్నతమైన దేవా సింహాసనాసీనుడవు. ఎంతో గొప్పది నీ మహిమా వర్ణింపజాలను నేను. ఎంతో గొప్పది నీ మహిమా వర్ణింపజాలను నేను. పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. నా కనులతో నిన్ను చూచెదను, ఆకాశమున దూతల మధ్య. నా కనులతో నిన్ను చూచెదను, ఆకాశమున దూతల మధ్య. రక్షక త్వరగా రారము,
చెప్పు. ప్రియులారా, బలలో పాలుపొందబోయే మునుపు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనము బలలో పాలుపొందుదాం. ఇంతకుముందు పోయిన వారం చెప్పిన ప్రియులారా, ప్రతి వారం కూడా చాలాసార్లు జ్ఞాపకం చేసిన ఏమని, బలలో పాలుపొందడం అంటే ఏదో ఆ రొట్టె ద్రాక్ష రక్షం తీసుకుంటే ఆరోగ్యం ఉంటుందని కాదు. అది మన అపోహ మాత్రమే. ఆ రొట్టె ద్రాక్ష రక్షంలో పాలు పొందితే ఏదో వారం అంతా బాగుంటుంది మనసు అని కాదు. అది మన అపోహ మాత్రమే, భౌతికమైనటువంటి తలంపులు మాత్రమే. వాస్తవంగా ఇప్పుడు చూడండి, మరి ఒక సారపతిలోకి వచ్చిన కొరకై ప్రభు మనకు ఈ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అంతవరకే. బలలో పాలు పొందడం అంటే ఏంటంటే యేసుక్రీస్తు పలువారి గుర్తుగా ప్రభు యొక్క శరీరము, ఆయన గాయపడిన దేహాన్ని. ఇప్పుడు చూడండి, ఒక అప్పం చేయాలంటే, ఒక రొట్టె చేయాలంటే పిసుకబడి, తర్వాత ఒత్తబడి, తర్వాత పెన్నం మీద కాల్చబడాలి. అంటే చూడండి, ప్రభు కూడా సిలువలో ఏ విధంగా మరణం పొందినాడో, ఎండలో ఆ ప్రభు సిలువలో ఏ విధంగా ఆ ఎండలో కాలుతా వచ్చినాడో అదేవిధంగా రొట్టె కూడా చేయబడింది. అనగా అర్థం ఏంటంటే, ఈ ప్రభు శరీరంలో బలలో పాలు పొందే మనము ఇంకా మన రూపాలు పోవాలి. మన భౌతికమైన మాటలు, మన క్రియలు అన్నీ కూడా ఒక్కొక్కటి మారుతూ ఉండాలి. ఉదాహరణగా నేను చెప్తానండి, నాకు ఒక 10 చెడ్డ అలవాటు ఉన్నాయి. అబద్ధం ఆడేది ఉంటుంది, సినిమా చూసి ఉంటుంది, సీరియల్ చూసి ఉంటుంది, మోసం చేసేది ఉంటుంది, దొంగతనాలు చేసి ఉంటుంది, కాని దాన్ని ఆశించేది ఉంటుంది, ఇతరులపై నిందలు పెట్టేది ఉంటుంది. ఇటువంటివి ఉన్నాయనుకోండి, ఒక్కొక్క వారం ఒక అలవాటు తీసేసుకుంటే ఒక 10 వారాల కల్లా నేను బాగా అయిపోతా. అంతే కదండి, అంతే కదా ప్రియులారా? ఒక్కొక్క వారం ఒకటి. సరే, ఒక్కొక్క వారానికి తీసుకెళ్ళలేకపోతున్నాం, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు బలహీనతలు ఉన్నాయి కనుక. మరి నెలకు ఒక బలహీనత, ఈ నెలలో ఒక అబద్ధం తీసేసుకునేది, అట్లా ఒక నెలకు ఒక్కొక్క బలహీనత తీసేసుకునే కూడా ఈ పాటకల్లా మనం ప్రభు యొక్క సారూప్యంలోకి మార్చబడి మన ద్వారా అనేకులు ప్రభులోకి వచ్చి ఉండాలి. మన భర్తలు రక్షించబడాలి, మన భార్యలు రక్షించబడాలి, మన బంధుమిత్రులు రక్షించబడాలి. కనుకనే అందుకొరకే ఈ బలలో పాలు పొందుతున్నాం. బలలో పాలు పొందుతున్నామంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ప్రభుతో మనం సమాధానపడడం. ప్రభు ఇక నుంచి నీ మనసు కలిగి జీవిస్తా, ప్రభా నీ వలే జీవిస్తా, ప్రభువా నీ వలే జీవిస్తా, నీ వలే పరిశుద్ధత కలిగి జీవిస్తా అని ఒక తీర్మానం చేసుకొని బలలో పాలు పొందేది. అంతేగాని వారమంతా బాగుంటామని కాదు, బలలో పాలు పొందితే ఆరోగ్యం ఉంటుంది కాదు, కుటుంబం బాగుంటుందని కాదు. ఇది కేవలం బల్ల అనేది మనకు ప్రభువుకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు చూడండి, నేనున్నాను, నాకు ప్రభువుకు మధ్యలో సంబంధించిన విషయం ఇది. సేవకుడు అన్న అటుటోడే ఇటుటోడే అని విమర్శించడానికి లేదు మనకు. ఆ అధికారం ప్రభు మనకి లేదు. ఇప్పుడు మీరున్నారు, మీకు ఆ బలహీనతలు ఉన్నాయి, ఈ పొరపాటు ఉన్నాయి, బల అయ్యాను, బలలో పాలు పొందొద్దు అని అది కాదు. ఆత్మీయంగా చెప్పగలుగుతాం అంతే. బలవంతంగా నువ్వు బలలో పాలు పొందొద్దాక నువ్వు బలలో పాలు పొందొద్దు, ఇదే ఈ స్థితిని ఉందని చెప్పడానికి లేదు. అందుకొరకే మనం ఏంటంటే, ఈ మాటలు మీకే కాదు, సేవకునిగా నాకు అవసరము. నా హృదయాన్ని ప్రభు చూసినప్పుడు, ఇప్పుడు చూడండి, మీ అందరి దృష్టికి మంచిగా ఉండొచ్చు నేను, కానీ ప్రభు నా హృదయాన్ని తేరు చూసినప్పుడు, ప్రభు దృష్టికి అయోగ్యమైనవి ఎన్నో ఉంటాయి. ఏంటి, కొన్నిసార్లు కుటుంబ ప్రార్థన చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాస్తవం చెప్తున్నా. ఎందుకు? అనారోగ్య పరిస్థితులను బట్టి, ప్రయాణాలను బట్టి, ఇటువంటి ఎన్నో బలహీనతలు ఉన్నాయి. అనారోగ్యం వచ్చిందని సువార్త చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. అనారోగ్యం ఉందని అన్నం తినకుండా నేను 3 పూటలు తింటా ఉన్నా, కుటుంబంలో పిల్లలకి ఏం కావాలో చేసుకుంటానా, అన్నీ చేసుకుంటున్నా కదా. ఈ సువార్త 15 నిమిషాలు 20 నిమిషాలు సువార్త చెప్పి నీకే అనారోగ్యం అడ్డం వచ్చిందా? ఇవన్నీ ప్రభు దృష్టికి బలహీనతలు. ఇవన్నీ సేవకునిగా నా జీవితంలో చెప్తున్నా నేను. కాబట్టి సేవకులమైన, విశ్వాసులమైన మన పొరపాటు తప్పిదాలు ప్రభు మన హృదయాన్ని తెరిచి చూసినప్పుడు ఎన్నో ఉంటాయి. కాబట్టి ప్రభు రాకడ దగ్గరకు వచ్చింది, ప్రభు సమీపంగా ఉన్నాడు మనకి. కాబట్టి ప్రభు బలలో పాల్పొంది మనం ఏం చేయాలంటే ప్రియులారా, ప్రభుతో సమాధానపడి ఇక నుంచి ప్రభా నీ సారూప్యతలోకి నేను వచ్చేటకు సహాయం చేయండి ప్రభా అని బలలో పాల్పొందాలి. జ్ఞాపకం చేసుకోండి. ఒక వాక్యం చదువుకుంటాం. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. చూడండి ప్రియులారా, గలతీ 6వ అధ్యాయం 7వ వచనం, పేజీ నెంబరు 172 కొత్త నిబంధనలో చూడండి పిల్లరా, చివరిలో ఉంటుంది బైబిల్లో
172 పేజీ నెంబర్ 172. చూడండి ప్రియారా, గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మళ్ళీ చదువుకుంటామండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి ప్రార్థన చేసుకుంటాం. ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వంట పరిచయంలో సహాయం చేయండి, సండే స్కూల్ పరిచయంలో సహాయం చేయండి. సండే స్కూల్లో మోకరించిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారి విద్యా బుద్ధులు ప్రభావ దయచేసిన వారికి భవిష్యత్తులో మంచి పరిచారకులుగా వారిని సిద్ధపరచండి. దయ చూపండి, కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున వారిని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన ఊర్లో ఏలిబేతుల సంఘం ఉంది కదండి. ఇది ఒక సంఘం. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి చనిపోయిన మరణించి తిరిగి ఆరోహణం అయిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి పౌలు గారు అనేటువంటి భక్తుడు ప్రభువుని నమ్ముకొని గలతీ అనేటువంటి సంఘం ఉంది. ఆ సంఘానికి ఒక మాట రాస్తున్నాడు. ఏం మాట? చదవండి. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో. పౌలు గారు చెప్తున్నారు ఈ గలతీ అనే సంఘంతో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏల్బేతెల్ అనే సంఘంతో, ఏల్బేతెల్లో నివాసం చేసే విశ్వాసులతో, ఏల్బేతెల్లో సేవ చేసే సేవకులతో కూడా దేవుడు చెప్తుండే ఏమని? ఓ సేవకుడా, ఓ విశ్వాసి, నువ్వు ఏ విత్తనాలు వేసి ఏ పంటను విత్తుతావో అదే పంటను నువ్వు కోసుకుంటావు. ఇప్పుడు వరి పంట వేసినారు. వరి పంట వేసిన తర్వాత వేరే పంట రాదు, అది మనకు తెలిసినటువంటి విషయం. ఒక పంట వేసి ఒక పంటను ఆశించడం తప్పు. ఒక పంటను వేసి వరి పంట వేసి జొన్న పంట రావడం అనేది ఆశించడం తప్పది, రాదు. ఎందుకంటే మనం వేసిన విత్తనాలు అటువంటివి. మనకు కావాలనే కదా విత్తనాలు వేసింది. మనకు కావాలనే ఆ పంట వేసినాం. ఆ పంట కాదని ఇంకో పంట కోరుకోవడం అనేది మన అవివేకం అది. కాబట్టి గలతీ అనే సంఘంతో చెప్తున్నాడు పౌలు గారు, మోసపోకుడు, దేవుడు. చాలాసార్లు మనుషుడు ఏమనుకుంటాడంటే, నేను మాట్లాడే మాటలు, నేను చేసే క్రియలు ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడలేదని దేవుడు చూడడని చెప్పి మనుషుడు మోసం చేసుకుంటూ ఉంటాడు. మనుషుడు మోసం చేసుకుంటూ ఉంటాడు. దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు అసలు వెక్కిరింపబడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కొన్ని విషయాలు జ్ఞాపకం, ఈ వాక్యానికి సందర్భం చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ఎస్తేరు గ్రంథంలో హామాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఏబు గ్రంథం కంటే ముందు ఉంటుంది. కీర్తన గ్రంథం కంటే ముందు ఏబు గ్రంథం ముందు ఎస్తేరు గ్రంథం ఉంటుంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం, పేజీ నెంబరు 416, పాత నిబంధనలో 416. చూడండి ప్రియులారా, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం. క్షమించండి అక్క, ఇక్కడ హామాను అనే ఒక వ్యక్తి గురించి క్షమించండి, 3వ అధ్యాయము 11వ వచనం పక్కలో ఉన్నాడు. ఆ వెండి నీకు ఇవ్వబడినది, నీ దృష్టికి ఏది అనుకూలం అది నీ జనులకు చేయనట్టుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారు అని రాజు సెలవిచ్చింది. ఈ హామాను యూదులకు ఇక్కడ ఏంటంటే ప్రియులారా, దేవుని ప్రజలు ఇక్కడ అహష్వేరోషు రాజు అనేటువంటి కాలంలో దేవుని ప్రజలు అక్కడ ఉన్నారు. అక్కడ యూదులందరూ ఉన్నారు, అనగా దేవుని ప్రజలందరూ ఉన్నారు. అంటే వేరే దేశం నుంచి చెరపట్టబడిన స్థితిలో ఉన్నారు. అయితే అక్కడ హామాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎటువంటి ఉద్యోగం అంటే చేసేది రాజు తర్వాత రాజు దగ్గర ఒక మంత్రిగా అనుకోవచ్చు, సలహాదారుడు అనుకోవచ్చు. సలహాదారులు ఏం చెప్తే రాజులు అది చేస్తారు. ఇప్పుడు చూడండి, అధికారులు మంచోళ్ళే. అధికారుల దగ్గర ఉండేటువంటి ఉంటారు కదా, అధికారుల దగ్గర పనిచేసేవాడు మంచోడు కాదు. దేవుడేమో కనికరిస్తాడు, దేవుని పేరు చెప్పి సేవ చేసేవాడు కనికరించాడంట. అటుంటుంది.
అధికారులకు తెలియదు ఈ కిందులు చేసే మోసాలు, కిందులు చేసేటువంటి అక్రమాలు, కిందులు చేసే అన్యాయాలు వాళ్ళకి తెలియదు. అట్లాగే రాజు కూడా తెలియదు ఈ యూదులు అంటే ఎవరు అనేటువంటి విషయం పూర్తిగా రాజుకు తెలియదు. అయితే యూదులు అనగా దేవుని ప్రజలను చంపడానికి కొరకై ఒక చట్టం పుట్టించినాడు. అయ్యా, ఎందుకు ఆ చట్టం పుట్టించినాడంటే మొర్దెకై అనేటువంటి ఒక మనిషి హామాన్ అనేటువంటి ఒక వ్యక్తికి నమస్కారం చేయలేదని, ఎక్కడి నుంచో మా దేశానికి వచ్చి అందరూ నాకు నమస్కారం చేస్తున్నారు, నువ్వు నాకు నమస్కారం చేయవా అని చెప్పి ఒక వ్యక్తిపై కక్ష పెట్టుకున్నాడు. ఎవరు? హామాను. మొర్దెకై అనేటువంటి ఒక వ్యక్తి మీద కక్ష పెట్టుకొని ఆ మొర్దెకై అనేటువంటి వారు ఎవరు? యూదులని తెలుసుకున్నాడు. యూదులందరినీ చంపించడానికి ఒక లెటర్ పుట్టించినాడు. లెటర్ పుట్టించి రాజు చేత ఉంగరం చేత ముద్ర వేయించినాడు. ఏమని? నీకు ఇచ్చిన చంపు అని. అనగా ఈ దేవుని ప్రజలకు శత్రువుగా ఉన్నాడు. ఎవరు? ఈ హామాను. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే 13వ వచనం చదవండి. అదారోను 12వ నెల యవనులనేమి, వృద్ధులనేమి, శిష్యులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక దినమందే పూర్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొని ప్రియులారా, రాజ్యంలో అందరూ ఒక పత్రిక పంపించినారు. ఏమని? దేవుని ప్రజలు అనగా యూదులు ఎవరైతే పిల్లలు ఉన్నా, తర్వాత వృద్ధులు ఉన్నా, ముసలోళ్ళు ఉన్నా అందరినీ చంపించండి అని ఒక చట్టం పుట్టించిన దేవుడు హామాన్ అనేటువంటి వ్యక్తి. అనగా దేవుని ప్రజలందరినీ చంపడానికి ఒక చట్టం పుట్టించి సంతోషిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో చూడండి, ఒక మనిషి బాగుంటే ఓర్వలేని వారు ఎంతోమంది ఉంటారు. లోకంలో చూడండి, ఉదాహరణకు చెప్తున్నా, ఈ బైబిల్లో సంగతులు కాదు. ఇప్పుడు కొన్నిసార్లు మనము బాగుపడలేం, మన ఎదుట బాగుపడే వాడిని చూసి ఓడ్చుకోలేం. ఇదే ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యము. అర్థమైంది ప్రియులారా? ఈ లోక సంబంధమైన మాలిన్యం ఏంటంటే వాడు బాగుపడేటట్టు చేయడు, బాగుపడే వారిని బాగుపడనీయడు, వారు చేయరు, చేసే వాళ్ళని చేయనీయడు. దేవుని సంఘంలోనే అట్నే ఉంది, సమాజంలో అట్నే ఉంది, బయటకు సమాజంలో కుటుంబాల పరిస్థితుల్లో అట్నే ఉన్నాయి. ఇక్కడ దేవుని ప్రజలందరూ కూడా అభివృద్ధి అయిపోతున్నారు, దీవించబడతా ఉన్నారు, మేలు పొందుతూ ఉన్నారు. ఈ మొర్దెకై యొక్క ఆశీర్వాదాలని, మొర్దెకై యొక్క దేవుని యొక్క కాపుదలను చూసి ఓడ్చుకోలేకపోతున్నాడు. ఎవరు? హామాను. ఇప్పుడు సంతోషపడుతున్నాడు. ఇప్పుడు చూడండి, పూర్వకాలంలో ఏంటంటే రాజుల కాలంలో అప్పుడు ఈ స్టాంపులు లేవు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, సీల్ వేసిన తర్వాత అది ఆయన అధికారపూర్వకంగా ఇచ్చినాడని అర్థం. మెడికల్ ఆఫీసర్ ఉంటాడు గవర్నమెంట్ హాస్పిటల్ అయిన తర్వాత, నేను దీన్ని సమ్మతిస్తున్నాను, నా చేత ఇది చేయబడుతుంది, అని నా ఆధ్వర్యంలో చేయబడుతుంది అని చెప్పి ఒక సీల్ వేస్తాడు. పూర్వకాలంలో అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు రాకమునుపు రాజుల కాలంలో రాజు ఉంగరం ఉంటుంది, ఆ ఉంగరం చేత ముద్ర వేసేసాలి ఇట్లా ఒక శాసనం. ఆ శాసనం జరగాల్సిందే అన్ని రాజ్యాలకి. అట్లాగే పత్రికలు అన్నీ పోయినాయి సూచన కోటలలో. ఆ ప్రాంత ప్రజలు, అక్కడ దేవుని ప్రజలు ఉన్నారు. ఒక సంతోషంతో ఉన్నాడు. ఏమని? యూదులందరినీ ఇప్పుడు పిల్లలను, ముసలను, యవనులను అందరినీ నేను చంపేస్తా. ఎందుకంటే రాజే ఆజ్ఞ ఇచ్చినాడు కదా, ముద్ర వేసినాడు ఉంగరంతో అని. ఇప్పుడు సంతోషిస్తున్నాడు. సంతోషంతో చూడండి, ఒక వ్యక్తికి మేలు చేయడం చేత కాదు, కానీ కీడు చేయడం తెలుసు మానవునికి. ఇది మన అందరూ ఎన్నో అనుభవాలు మన జీవితంలో. మేలు చేయలేరు కానీ కీడు చేయడం సంతోషపడతారు. మేలు చేసి సంతోషించేవారు తక్కువ. ప్రభా, నా ద్వారా ఈ కుటుంబానికి మేలు చేసావు ప్రభా, నీకు వందనాలు. అయ్యా ప్రభా, నా ద్వారా ఈ విశ్వాసకి మేలు చేసావు ప్రభా, నీకు వందనాలు. నా కుటుంబం ద్వారా ఈ సేవకునికి మేలు చేసావు ప్రభా, అయ్యా నీకు వందనాలు అని చెప్పేవారు తక్కువ. కీడు చేసి సంతోషించే వాళ్ళు ఎక్కువ. ఒక వ్యక్తికి శ్రమలు లేవని, శ్రమలు కలగజేయమని వాక్యం చెప్పలేదు. ఇప్పుడు యూదులందరూ కూడా సంతోషంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. అయితే కలవరానికి గురి చేసినాడు హామాను. ఒక పత్రిక పుట్టించి లేనిపోనేటువంటి అన్ని రాజుకు చెప్పి యూదులందరినీ చంపడానికి ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు ఎట్టున్నాడంటే చూడండి, సంతోషిస్తున్నాడు హామాన్ అనే వ్యక్తి. చూడండి, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమందు హామాను సంతోషించి ఉల్లాసం గలవాడై వెళ్ళి. సంతోషం ఏందండి? భలే సంతోషం ఏంది? బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి.
పగలు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనుషుడు ఒకరికి కీడు చేయడానికి ఎక్కువ సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు. మనుషుడు మేలు చేసే విషయాల కంటే ఇతరులకు కీడు చేసే విషయంలోనే జీవిత దినాలన్నీ గడుపుతూ ఉంటాడంట మనుషుడు. అంత మాత్రమే కాదు, మళ్ళీ చీకట్లో మెలక వచ్చేది. చీకట్లో మెలక వచ్చిన తర్వాత మంచాల మీద లేకముందే మంచం మీద వండుకొని దుర్యోచనలు అంటే చెడ్డ ఆలోచనలు చేస్తూనే ఉంటారంట. వాళ్ళ కుటుంబం పెట్ట, వీళ్ళ కుటుంబం పెట్ట, వాళ్ళ బిడ్డలు పెట్ట, వీళ్ళ పిల్లలు పెట్ట, వాళ్ళని పెట్ట, ఏమి పెట్ట అని లేచని దేవుడ తండ్రి అని ప్రార్థన చేసుకొని కుటుంబం కూర్చొని కుటుంబం ప్రార్థన చేసుకొని ఆ స్థితి ఉండేవారు అరుదుగా ఉంటారు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి సంతోషపడుతున్నాడు. ఎప్పుడు సంతోషం వచ్చింది ఈ వ్యక్తికి? దేవుని ప్రజలకు కీడు చేయడానికి సిద్ధంగా చట్టం పుట్టించిన తర్వాత మనసులో ఉల్లాసంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఆ వ్యక్తికి కుటుంబం కూడా సహకరించింది. చూడండి ప్రియులారా, ఇదే 5వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 13వ వచనం. అయితే మొర్దెకై రాజగుమ్మంలో కూర్చొనిండుట నేను చూసినంత కాలము ఆ పదవి అంతటి వలన ఆ కుటుంబం ఇంట్లోకి పోయినాడు. ఇంట్లోకి పోతే భార్య, స్నేహితులు, పిల్లలు అందరూ ఉన్నారు. ఏందా ఎంత బాధ ఏందా అంటే ఏం లేదమ్మా, ఆ మొర్దెకైన వాడు యూదుడు, వాడు ఆ రాజు వాకిట్లో కూర్చున్నాడు, అందరూ నాకు నమస్కారం చేస్తాడు, వాడొక్కడు నాకు నమస్కారం చేయడు. ఈ రాజ్యంలో ఇంత రాజు తర్వాత రాజు లాంటి వాడు నేనే, నాకు ఇంత అధికారం ఉండి కూడా నేనంటే లెక్క లేకుండా ఉంటాడు వాడు. ఈ పదవి ఉన్నా కూడా ఈ పదవి ద్వారా నాకు సంతోషం లేదు, వారిని చంపితేనే నాకు తృప్తి, వారందరినీ చంపితేనే నాకు తృప్తి అని చెప్తున్నాడు కుటుంబంతో. అప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఒక ఆలోచన ఇచ్చినారు. ఏం ఆలోచన ఇచ్చినారంటే 14వ వచనం, అతని భార్య అయిన జెరూషును అతని స్నేహితులందరూ 10 మూరల ఎత్తుగల. చూడండి ప్రియులారా, చూడండి దాంపత్య జీవితం ఎట్లా చూడండి. వీళ్ళ దాంపత్య జీవితం ఒక మాట చెప్పాలయ్యా, నువ్వు ఇంత స్థానంలో ఉండవు, ఎక్కడి నుంచో పరాయి దేశం నుంచి వచ్చారు ఇక్కడికి, వారి యూదులతో నీకెందుకయ్యా, చేతనైతే మేలు చేయి, లేకపోతే సైగొండు, నెమ్మదిగా ఉండు, నీకెందుకని చెప్పాల్సింది. కానీ ప్రియులారా, ఇట్లా చేసే స్నేహితులందరూ ఎవరు? ఈ హామాను స్నేహితులందరూ కూడా, రే హామాను, ఎందుకనంత బాధపడతావు, ఎందుకంత దుఃఖపడతావు, నీకు అధికారం ఉంది కదా, ఏం చేయదు, 50 మూరల ఎత్తుగలకు ఉరికొయ్య చేపి సిద్ధం పెట్టరా, ఆ ఉరికొయ్య మీద మొదటికైనా ఉరి తీపిస్తాము, నీకు అధికారం లేదా, నీకు స్థానం లేదా, ఈ రాజ్యంలో నీకంటే మించిపోయినారు ఎవరున్నారు, నువ్వేం చెప్తే రాజు వింటాడు కదా, ఎందుకురా దిగులు, ఎందుకురా అంత బాధ అని చెప్తున్నారు కుటుంబంలో స్నేహితులందరూ కూడా. ఆ మాట చెప్పగానే ఈ హామాను సంతోషపడ్డాడు, నిజమే కదా అని 50 మూరలు ఎత్తుగల ఉరికొయ్య చేపించి పెట్టాడు. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తే ఇందాక మనం చదువుకున్నాం కదా, మనుషుడా క్షమించండి, దేవుడు మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయను. ఇప్పుడు మహామాను అనే వ్యక్తి 50 మూరలు ఎత్తుగల ఏం చెప్పించినాడు? ఉరికొయ్య చెప్పించాడు. ఇదే ఉరికొయ్య మీద ఎవరు ఉరి తీయబడినారు? ఇదే హామానే ఉరి తీయబడతా వచ్చినాడు. చదవండి ప్రియులారా, ఎస్తేరు గ్రంథంలోనే 7వ అధ్యాయం 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. చాలక వాస్తవంగా ఈ ఉరికొయ్య ఎవరికంటే చేపించింది? మొర్దెకై అనే వ్యక్తికి చేపించినాడు. ఎవరు? హామానే. కుటుంబ సభ్యులందరూ కలిసి, స్నేహితులందరూ కలిసి చివరికి ఆ ఉరికొయ్య మీదనే హామాను ఉరి తీయబడతా వచ్చినాడు. చాలాసార్లు మనం చేసే మంచి క్రియలైనా, మనం చేసే చెడు క్రియలైనా, మనం మాట్లాడే చెడ్డ మాటలైనా, మనం మాట్లాడే మంచి మాటలైనా కూడా ఏమనుకుంటామంటే, నేనంటే అంత ఎవ్వరు కూడా నాకు ఎదురు చెప్పలేరు, నేనంటే చూడు, నా మాట అంత ఇంత విలువ, నా మాటకి ఇంత భయపడతారు అనుకుంటాం మనం చాలాసార్లు. ఒకవేళ మనుషులు భయపడవచ్చు లోకంలో, ఒకవేళ మనుషులు ఏమనలేకపోవచ్చు, భార్యను ఒక మాట అంటాం, ఒక మాట కొడతాం, ఒకవేళ తిరిగి ఏమనలేకపోవచ్చు, భర్తను ఒక మాట అవమానిస్తాం, నీకు చేతగానుడు నువ్వు అద్ది ఇద్ది అనొచ్చు, సరే ఏమనకపోవచ్చు భర్త, పిల్లలను ఎట్టంటే అట్ట మాట్లాడచ్చు, నువ్వు ఆ ఇంట్లో పిల్లలు చూడ ఎట్ట చదువుతున్నారో, ఈ ఇంట్లో పిల్లలు చూడ ఎట్ట చదువుతున్నారో అనొచ్చు. కానీ వాళ్ళు ఏమనలేకపోవచ్చు. మన తల్లిదండ్రులు మనం ధిక్కరించవచ్చు, వాళ్ళ అమ్మ నాయన చూడెట్టున్నారో, వాళ్ళ పిల్లలు ఎంత బాగా చూసుకుంటారో, అందరినీ సమానంగా చూసుకుంటారే, మమ్మల్ని ఎందుకు ఇంత పక్షపాతం చూస్తున్నారు అనొచ్చు. ముసలోళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఏం చేయలేరు. భర్త ఏం చేస్తాడు? సరే చూడండి, కుటుంబం, దాంపత్య జీవితం, పిల్లలను మౌనంగా అంటాడు.
భార్య ఏం చేస్తుంది? తిరుగుబడి కొడుతుందా? ఏం చేయలేదు. పిల్లరా, జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, ఈ భూమి మీద మనం ఏదైతే విత్తుతామో, విత్తడం అంటే మనం మంచి మాటలు విత్తితే ఆ మంచి మాటల ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. అదే ఒక పంట. మనం చెడ్డ మాటలు విత్తుతున్నామా మన నాలుక చేత, ఆ చెడ్డ మాటల ద్వారా వచ్చే ఫలితాన్ని, ఆ పంటనే మనం పొందుతాం. పిల్లరా, దేవుడు ప్రతిదీ చూస్తూ ఉంటాడు. ఈ లోకంలో మనుషులు చూసి చూడనట్టు ఉండవచ్చు. వాంతి ఎందుకు మరి తలకా నొప్పి, ఆమె ఎందుకు తలకా నొప్పి అనొచ్చు. కానీ పిల్లరా, దేవుడు మాత్రము ప్రతిదీ లెక్క రాసుకుంటూ ఉంటాడు. ప్రతిదీ దేవుని చేతిలో లెక్క ఉంది. ఏ మాట అన్నాడు. ఒక వ్యక్తికి కీడు చేయాలని చూస్తున్నామా? అది దేవుడు చూస్తున్నాడు. ఒక కుటుంబానికి హాని చేయాలని చూస్తున్నామా? అది దేవుడు చూస్తున్నాడు. ఒక కుటుంబాన్ని గౌరవించాలని చూస్తున్నామా? ఆ ఫలితం దేవుడు మనకిస్తాడు. ఒక వ్యక్తిని ఘనపరుస్తున్నామా? ప్రేమించి దేవుని ప్రేమను చూపి ఘనంగా చూస్తున్నామా? ఆ ఆశీర్వాదం కూడా దేవుడు మనకిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేనే లేదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మనుషుడా దేవుడు వెక్కిరింపబడు, మోసపోవద్దు. చాలామంది మోసపోతున్నారు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మానవుడు ఆదాము అవ్వలే కదండి. ఆదాము అవ్వలు నేను చెప్తాను వాస్తవంగా. భర్త బయటికి వెళ్ళిపోయినాడు, భార్య ఉంది, అవ్వ ఉంది. అవ్వ తెచ్చినాడు. మీరు దూతల వల్లే ఉంటారని చెప్పినాడు అవ్వకి. ఇదిగో ఆ పండు చూస్తే ఎట్టుందో చూడ, ఒకసారి ఆ పండును చూడండి. మెరిసిపోతూ ఉంది, ఇంపుగా కనపడతా ఉంది, ఘనంగా కనపడతా ఉంది. దేవుడు అదే తినవద్దని చెప్పినాడని చెప్తే, అవునా మీకు విషయం చెప్పంటావా? నువ్వు కనుక ఆ పండుని తింటే దేవతల వల్ల అయిపోతారు మీరు అనేసరికి ఆశ పుట్టింది అవ్వకు. సరే, అపవాది తెచ్చినాడు, శోధించినాడు. సరే, మా ఆయన బయటికి వెళ్ళిపోయినాడు. ఆయన వచ్చిన తర్వాత మా ఆయనతో చెప్తా, ఆయన కనుక తినమని చెప్తే తింటలే అని తినింటే బాగుండింది. అవ్వ తినింది, ఆదాము కూడా ఇచ్చింది. చాలాసార్లు మన విశ్వాస జీవితమైన, కుటుంబ జీవితమైన, సేవా జీవితమైన, సేవకునిగా నేను ఉన్నాను అనుకోండి, నా ఇష్టానుసారంగా సేవ చేసినాను అనుకోండి, తప్పుడు బోధలు చెప్పి అక్రమాన్ని నేర్పించి ఆ పంట కూడా నేను కోసుకుంటా. ఒక దినాన ప్రభు దినాన దానికి ఈ భూమి మీద బ్రతికందంగానే దాని లెక్క నేను చూసుకోవాల్సి వస్తుంది. ఒక దినాన ప్రభు చేతిలో ఆ యొక్క శిక్షను నేను అనుభవించవలసి ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. విశ్వాస జీవితమైన, కుటుంబ జీవితమైన, సేవా జీవితమైన ప్రియులారా, మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్న భయం మనకుంటే చాలు. ఆ భయం ఉంటే చాలు. చూడండి, దేవుని భయం ఉన్న సేవకుడు ఏం చేస్తాడు? వాక్యానికి విరోధంగా ఏది చేయడు. వాక్యానికి విరోధంగా చేయడానికి భయపడతాడు. ఆర్థికంగా నష్టపోయినా పర్లేదు, భౌతికంగా గాయపడే మాటలు విన్నా పర్వాలేదు, అవమానించినా పర్వాలేదు, తృణీకరించినా పర్వాలేదు, నాపై తిరగబడినా పర్వాలేదు, సేవకునిగా నేను ఉన్నంతకాలం యథార్థంగా సేవ చేయాలి ప్రభు దృష్టి కానీ పోతాడు. ఇది సేవకుని పరిస్థితి. విశ్వాసులంగా దేవుని భయం ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేస్తారు? దేవుని యొక్క వాక్యాన్ని కట్టుబడి కుటుంబంలో భార్యను బిడ్డలను ఆత్మీయంగా పెంచుకుంటూ సంఘానికి మేలు చేస్తాం. సంఘానికి మేలు చేసి దేవుని భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? బయట సాక్ష్యం కలిగి బ్రతుకుతారు. బయట సాక్ష్యం కలిగి జీవించడానికి ఇష్టపడతారు. దేవుని భయం కలిగిన వాళ్ళు బయట కుటుంబంలో, సంఘంలో, బయట సాక్ష్యం కలిగి బ్రతకడానికి ఇష్టపడతారు. దేవుని భయంలోని ఏం చేస్తాడు? సేవకుడు సంఘాన్ని పాడు చేస్తాడు. దేవుని భయం లేని విశ్వాసులు ఏం చేస్తారు? ఇష్టానుసారంగా జీవిస్తారు. ఆదివారం అనగానే మేము పరిశుద్ధులం, మాలాంటి పరిశుద్ధులు ఈ లోకంలో ఎవరు లేరు అన్నట్టుగా వచ్చి మనలో పాలు పొందుతాం. నాలాంటి సేవకుడు ఈ లోకంలో ఎవరు లేరు అన్నట్టుగా సేవ చేస్తూ ఉంటాడు సేవకుడు. పిల్లరా, మోసపూరితమైన దినాలలో మనం ఉన్నాం. ఆదాము వలనే మొట్టమొదటి మానవులను ఆదాము వలనే మోసం చేసిన అపవాది మనల్ని కూడా మోసం చేయడా. కాబట్టి మనం ఏం చేయాలంటే మోసపోవద్దు. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా అన్ని ఉదినాన దేవుడి చేత ఫలితం పొందుతాం. అన్నీ దేవుని చేత ఉదినాన ఫలితం పొందుతాం. అందుకొరకే దేవుని యొక్క వాక్యం చెబుతుంది. చదవండి, గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనం చదవండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏం విత్తునో. ప్రియులారా, హామాను ఏం విత్తినాడండి? అసూయ అనే పంటను విత్తినాడు. హామాను ద్వేషం అనే పంటను విత్తినాడు. హామాను పగ అనేటువంటి పంట విత్తనాలు వేసినాడు. హామాను పగ, ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఓర్వలెంతనం, అన్ని గర్వము, అహంకారం ఆ పంటలను విత్తినాడు హామాను. ఆ పంటలన్నీ విత్తి ఒక ఉరికొయ్య రూపంలో సిద్ధం చేసినాడు. ఆ ఉరికొయ్య మీద ఎవరు ఉరి తీయబడ్డాడు అండి? హామానే ఉరి తీయబడ్డాడు.
అనగా ఎవరు వేసిన పంట వాళ్ళు వాళ్ళ దగ్గరకు వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి సందేహము లేనే లేదు. ప్రియులారా, ఇవి చూడండి, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ఈ వసతులు లేవు, ఆధార్ కార్డు అప్డేట్ లేదు, తర్వాత కంప్యూటర్లు లేవు, సీసీ కెమెరాలు లేవు. ప్రతిదానికి ఎక్కడ టెక్నాలజీ మనం యాడున్నది మనం ఎవరికి తెలియదు అనుకుంటాం. సెల్లులో లొకేషన్ ఆన్ చేసుకున్నామనుకోండి, మనం ఎక్కడ ఉండేది చూడగలుగుతారు, ఎవరైనా చూడగలుగుతారు. కొన్ని వసతులు ఉంటాయి వాటికి కూడా, పెద్ద పెద్ద ఆఫీసుల దగ్గర టెక్నాలజీ వచ్చింది. ప్రియులారా, మరి ఒక హత్య జరిగింటుంది, ఉదాహరణ చెప్తున్నా. ఒక వ్యక్తిని చంపింటారు. ఎవరు చంపింటారు? ఏదో విధంగా తెలిసిపోతుంది. ఒక దొంగతనం జరిగింటుంది, ఎట తెలుసుకుంటారు ఏదో విధంగా. టెక్నాలజీ వచ్చింది. ఈ మనుషుడి యొక్క జ్ఞానంతోనే తెలుసుకుంటారంటే ఎవరు నేరం చేసింది, ఎవరు నష్టం చేసిందని. దేవుడు చూడడా? దేవుడు చూచా ఉంటాడు ప్రతిదీ. అందుకొరకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, చూడండి ప్రియారా. సామెతల గ్రంథము 22వ అధ్యాయము చూడండి ప్రియారా, 8వ వచనం. సామెతలు పేజీ నెంబర్ చూడక 547 పేజీ నెంబర్, పాత నిబంధనలో 547. సామెతలు 22వ అధ్యాయము 8వ వచనం. దౌష్టమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము. దౌష్టము అంటే చెడ్డు, దేవుని దృష్టికి విరోధమైనది, దేవుని దృష్టికి చెడ్డది, దేవుని దృష్టికి అసహ్యమైనది. విత్తినప్పుడు ప్రియులారా కీడును కోసుకుంటాం. ఇప్పుడు వరి పంట వచ్చిందండి, వరి పంటలు వచ్చిన తర్వాత పురుగు పట్టినవి, దాంట్లో బియ్యం గింజలు లేనివి, తాలు, వడ్ల గింజల మాదిరే గట్టి గింజలు ఉంటాయంట. కొన్ని వడ్ల గింజల మాదిరే గట్టి గింజలు కూడా ఉంటాయంట. అవి నాకైతే తెలియదు, కానీ అడిగిన అవి కూడా వడ్లే కదా అంటే చెప్పినారు. తూర్పు ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి, వరి కోత మిషన్లు. చాలా సంవత్సరాల కిందట ఒడ్లు కట్టలు కట్టుకొని, తెలుసు మనకందరికీ, కొట్టేటువంటి వారు అందరూ తూర్పు పడతా ఉంటే ఒక వ్యక్తి ఆ దుమ్ము పడకుండా అది సంచి కట్టుకొని పరకతో ఉడుచా ఉంటాడు. నాకు అర్థం కాలేదు, ఏది కొన్ని 20 ఏళ్ళ కిందట. అవి కూడా వడ్లే కదా, ఒడ్లు మాదిరి ఉన్నాయి అంటే, కాదు తమ్ముడు ఇది తాలు అని చెప్పినాడు. ఇదో గట్టిగా ఉన్నాయి కదా అంటే, గట్టిగా ఉంటాయి కానీ బియ్యం రావు. ఇదో నిజమైన వడ్లు ఇవి, ఇదో కుప్ప చూడు ఎట్టున్నాయో వీటి మాదిరి ఇవి కూడా ఉంటాయి, కానీ బియ్యం గింజలు రావు దీంట్లో, గట్టి గింజలు అంతవరకే అంటారు. ప్రియులారా, కీడును అటువంటి వడ్లను ఇంట్లో పెట్టుకుంటామా అండి? పురుగు పట్టినవి, పాసిపోయినవి, దుర్వాసన కొట్టేది ఇంట్లో పెట్టుకుంటామా? మన జీవితంలో దౌష్టము అనగా కీడును మనం విత్తితే కీడునే కోసుకుంటాం. మంచిని విత్తినప్పుడు మంచితనానికి వచ్చేటువంటి ఫలితాలు మనం పొందుతాం. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఈ భూమి మీద మనం జీవించినంత కాలము మన విలువ తెలియదు. మనం ఎంత దేవుని దృష్టికి ఎంత శ్రేష్టమైన వారమో, దేవుని దృష్టికి మనం ఎంత విలువైన వారమో, దేవుని దృష్టికి ఎంత ఇష్టమైన వారమో మన భూమి మీద బ్రతికినంత కాలం తెలియదు మనకి. మనం చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు పిల్లవారి న్యాయాధిపతిగా కూర్చుంటాడు. అక్కడ సర్వ లోకంలో ఉన్న సకల గోత్రముల వారు పిలువబడి అక్కడ నిలబడతారు తీర్పు కొరకు. అప్పుడు అనిపిస్తుంది, నేను భూమి మీద ఉన్నప్పుడు ప్రభువుని నమ్మింటే బాగుండు, భూమి మీద నేను ఉన్నప్పుడు వాక్యానుసారంగా జీవించింటే బాగుండు, భూమి మీద ఉన్నప్పుడు ప్రేమ కలిగి జీవించింటే బాగుండు, భూమి మీద ఉన్నప్పుడు ఆ కుటుంబంలో నమ్మకత్వం కలిగి జీవించింటే బాగుండు, నేను భూమి మీద ఉన్నప్పుడు సమాజంలో మంచిగా గౌరవంగా ప్రేమ కలిగి జీవించింటే బాగుండు, నేను బ్రతికున్నప్పుడు సంఘంలో సాక్ష్యం కలిగింటే బాగుండు, సేవకులతో కలిసి ఇంకా పరిచయం చేసింటే బాగుండు, ఆత్మీయంగా వర్ధిల్లుంటే బాగుండు అనుకుంటాం. అంతవరకు ఆ ప్రభు దగ్గరికి పోయేందుకు మనకు అర్థం కాదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చేతి మనం చేసే ప్రతి క్రియకు తీర్పు ఉంది. అందుకొరకు యేసుక్రీస్తు పిల్లవారు ఒక ఉపమానం చెప్పినాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏ ఉపమానం చెప్పినాడంటే, అక్కడ కొంతమంది కనపడతా ఉన్నారు. చదవండి ప్రియులారా, చదవండి. మత్తయి సువార్త రాయబడుతున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి,
చాలక కొంతమంది ఎడమ వైపున ఉన్నారు. వారందరిని చూసి ప్రభు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ప్రియులారా, ఏం చెప్తున్నాడంటే, శపింపబడిన వారలారా నన్ను విడిచిపోండి అని చెప్పి. ఎవరు వీళ్ళు? చెడును విత్తినటువంటి వారు, చెడ్డ మాటలు, చెడును విత్తినటువంటి వారు, మేలు చేయాలని తెలిసి కూడా మేలు చేయకుండా మౌనంగా ఉన్నవారు. ఒక గుంపు ఇది. సహాయం చేయడానికి అవకాశం ఉండి కూడా సహాయం చేయలేని గుంపు ఇది. ప్రేమించడానికి అవకాశం ఉంది, ప్రేమించడానికి సమయం ఉంది, అయినా కూడా ప్రేమించకుండా ఉన్నటువంటి గుంపు ఇది. ఆకలి అవుతా ఉంది, అన్నం పెట్టలేని గుంపు ఇది. దాహం అవుతా ఉంది, ఎదుటి వ్యక్తికి నీళ్ళు వేయలేని గుంపు ఇది. ఈ గుంపు కనపడతా ఉంది. ఈ గుంపుతో ప్రభు చెప్తున్నాడు, అపవాదికి సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవండి అని. మేమెందుకు పోవాలయ్యా నరకాగ్ని? ఆ నిత్యాగ్ని కంటే ప్రభు చెప్తున్నాడు కొన్ని విషయాలు. కింద చదవండి, 42వ వచనం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పట్టలేదు, దప్పికొంటిని, దాహం ఇయ్యలేదు, పరదేశినై ఉంటుని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటుని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై చెరసాలలో ఉంటిని. ప్రభు చెప్పినాడు ఇవన్నీ మీరు చేయలేదని. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా అందుకు వారు, ప్రభువా మేమెప్పుడు నీకు ఆకలి కొని ఉండుటైనను, దప్పికొని ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరమై ఉండుటైనను, రోగువై ఉండుటైనను, చెరసాలలో ఉండడం చూచి చెప్తున్నారు, నువ్వెప్పుడు ఆకలి కొన్నావయ్యా, నువ్వెప్పుడు దప్పికొన్నావు, నువ్వెప్పుడు రోగివై ఉన్నావు, నువ్వెప్పుడు చెరసాలలో ఉన్నావు. ఏంది ప్రభువా, నువ్వు మా దగ్గర రాలేదు, మాకు కనపడలేదు. కనపచ్చిట పెట్టేవాళ్ళ భోజనమే కదా, ఒక పూట ఏమవుతుంది? కనిపించిన పెట్టేల మీద నీళ్ళే కదా, ఏమవుతుంది? చెరసాల్లో ఉండింటే మాకు దృష్టికి వచ్చి ఉంటే విడిపించలేం కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ప్రభు మాట చెప్తున్నాడు, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనను చాలక. అంటే అర్థం ఏంటంటే మన తోటి సహోదరులకి అనుకోవచ్చు, మన తోటి విశ్వాసులకు అనుకోవచ్చు, మన దేవుని సేవకులకు అనుకోవచ్చు. పరదేశులు ఎవరి లోకంలో? దేవుని సేవకులు పరదేశులు, అందరం పరదేశులమే. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మంచి అద్భుతమైన పాటలు ఉన్నాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పెద్ద పెద్ద మిషనరీలు సువార్థికులు రాశారు. ఒక పాట ఉంది, పరదేశీయులము ప్రియులారా మన పొడమిది కాదిప్పుడు, నిజముగా పొడమిది కాదిప్పుడు. గొప్పగా కట్టిన మేడలు మిద్దెలు మేలైన సరుకులు ఏది కూడా మనది కాదు. మన భ్రమ అంతే. అందరం పరదేశులమే. అయితే మన గ్రామానికి సేవకు వచ్చిన సేవకులు కూడా పరదేశులే. సేవకులకు, విశ్వాసులకు, మన బంధుమిత్రులకు సహాయం చేయడానికి అవకాశం ఉండి కూడా మనం సహాయం చేయకుండా, అన్నం పెట్టడానికి అవకాశం ఉండడం పెట్టకుండా, ఈ విధంగా చేయని వారంతా వీళ్ళు. చూసి చూడనట్టు పోయేవాళ్ళు వీళ్ళంతా. ఇదంతా ఏంటంటే శరీరానుసారమైనటువంటి విత్తనాలు ఇవన్నీ కూడా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇటువంటి వారికి నిత్య నరకం ఉంది. చూడండి, గలతీలో రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడింది. 6వ అధ్యాయం 8వ వచనం. గలతీ 6:8. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట చాలక. శరీరేచ్ఛను బట్టి విత్తేటువంటి వారి గుంపు ఇది. మేలు చేయకపోవడము, ఆశ్రయం కల్పించకపోవడము, సహాయం చేయకపోవడము, ఆదరణ కలిగించకపోవడము, శరీరానుసారమైన విత్తనాలు ఇవన్నీ కూడా. ఇవి శరీరానుసారమైనటువంటి విత్తనాలు ఇవన్నీ కూడా. పిల్లరా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గలతీ 5:19 చదవండి. గలతీ 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, ద్వేషములు, కలహము, మత్సరమును, క్రోధమును, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మతతులు, అల్లరితో కూడా ఆటపాటలు. ఇవన్నీ కూడా ఏంటంటే శరీర సంబంధమైనవి. ఏంటి పిల్లరా?
శరీర సంబంధమైన విత్తనాలు ఇవన్నీ కూడా కక్షలు, అసూయ, పగ, ఈర్ష్య, ద్వేషము, ఓర్వలేంతనము. పిల్లరా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనం వార్త విన్న విచిత్రమైన వార్త ఏంటంటే, భార్య బాగుందని భార్య ముక్కు కోసేసినాడు భర్త. విచిత్రమైన వార్త ఇది. దాంపత్య జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉండడానికి, కుటుంబానికి ఆదరణకరంగా ఉండడానికి కొరకై, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కన్నిటిలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినట్టు తోడు నీకు. ఆమెను చూసి ఓర్చుకోలేకపోతే భర్తకెందుకు? వేరే పక్క రాష్ట్రంలో జరిగింది అది. ఓర్చలేనటువంటి వారు ఉన్నారు. చూడండి, కుటుంబంలో 4 పిల్లలు ఉంటారు. 4 పిల్లలు ఉంటే పెద్దోడు బాగుంటాడు, లాస్టోడు బాగుంటాడు, రెండోవాడు మూడోవాడు కొంచెం ఇబ్బందులు పడతా ఉంటాడు. తల్లిదండ్రులు ఏం చేయాలి ఈ లోకంలో? అంత పక్షపాతమే. చూడండి, పెద్దోడికే, చిన్నోడికే, మిగతా మధ్యలో 2 ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? ఓ తల్లి వృద్ధాప్యం వచ్చింది, 4 కొడుకులు అయితే లాస్ట్ కొడుకు దగ్గర ఉంటుంది. ఆమె ఆరోగ్యం బాగున్న రోజులు పెద్దోడికే పెట్టేది. తర్వాత ఆమె పక్షవాయువు వచ్చింది, నడసలేని స్థితి వచ్చింది. మంచంలో ఉంది. ఎవరి పరిస్థితి అయినా వృద్ధాప్యం వచ్చే మంచానికి పరిమితమే. వారు సేవకులైన, విశ్వాసులైన, రాజులైన, అధికారులైన ఎవరైనా కూడా ఏం చేయాలో? చిన్న కొడుకు ప్రభువుని నమ్ముకున్నాడు. మన మాదిరి ప్రభువుని ఆరాధిస్తాడు, సేవకుల దగ్గర మంచి నమ్మకమైన పరిచయం చేసేటువంటి వ్యక్తి. ఏం చేయాలా? పెద్దోడు ఇడిచిపెట్టినాడు. చిన్నోడు లాస్ట్ కొడుకు ఫోన్ చేసాడు. అరే అమ్మాయి పరిస్థితి ఎట్లా అంటే, మా సంబంధం లేరా, మేము చూసుకొని పోరా అని చెప్పినాడు. మళ్ళీ రెండవ అని చెప్పినాడు. ఇంకొక ఆయన చనిపోయినాడు. ఏం చేయాలా? తల్లి కదా అండి, తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఆమె మంచిగా బలంగా ఉండే ఆమె ఎట్లయిపోయిందంటే, ఎముకల దట్టవి సన్నగా అయిపోయింది. ఆహారం మాట్లాడలేదు, పక్షవాయువు వచ్చింది, మంచానికే పరిమితం. మన పిల్లలను ఎత్తుకుంటాం చూడండి, అట్లా అయిపోయింది. ఆమె మంచం మీద పండుకొని వెనకాల వీపున గాయం అయిపోయింది. ఎప్పుడు కొన్ని నెలలు అట్టే పండుకొని ఉంటే చర్మం రాసుకొని గాయం అయిపోయింది వెన్నెముకకు. మళ్ళీ పాదాలు చక్కగా పండుకుంటా చూడండి, కింద పాదాలకు గాయం అయిపోయింది. ఆయన ఏం చేస్తే తెలుసా అండి? పసిపిల్లలకు ఉదయం సాయంత్రం ఎట్లా స్నానం చేయించారో, తన సొంత తల్లికి ఉదయం సాయంత్రం స్నానం చేయించేవాడు. ఒకసారి అన్న ఇంటికి అడగండి పోయినా. చూడండి, అంత వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆమె ఏం పిల్లరా, గాయాలతోనే ఆమె ఇంట్లో కనీసం ఒక ఆయింట్మెంట్ వాసన రావాలి కదండి, కనీసం మందుల వాసన రావాలి. కానీ అసలుగా వాసన కూడా రాలేదు. పాస్కు లెటిన్కు మంచంలోనే కూర్చుంటుంది ఆ తల్లి. పసి పిల్లలను చూసుకున్నాడు. పిల్లరా చెప్పిన ఎక్కువ రోజులు ఉండన్న అమ్మ అంటే, సర్లే దేవుని చిత్తంలో అన్నాడు. కొద్ది రోజులు చనిపోయింది. భూస్థాపనకు నేను కూడా పోయినా, సేవకులు అందరూ పోయినారు. అన్న ఒక మాట చెప్పినాడు తన తల్లి గురించి. మా తల్లికి ఇంతమంది పిల్లలము, అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, దేవుడు నాలో ఉన్నట్టు నింపిన ప్రేమను బట్టి, నా తల్లిని, నా చిన్నతనంలో నా తల్లి ఏ విధంగా నన్ను పెంచిందో ఆ విధంగా నేను పెంచుకోవడానికి దేవుడు నాకు కృప ఇచ్చినాడని చెప్తున్నాడు సాక్ష్యం. ఆయన చాలా అది నిజమే కదా ప్రభా అనిపించింది. నా చిన్నతనంలో నా తల్లి నన్ను ఎత్తుకొని ఏ విధంగా ముద్దాడిందో ఆ విధంగా నా తల్లిని నేను ముద్దాడడానికి, నా తల్లిని ఎత్తుకోవడానికి దేవుడు నాకు కృప ఇచ్చినాడు. ఇదంతా దేవుని ప్రేమను బట్టి జరిగిందని చెప్తుండే ఆయన. ఓ పాట ఉంది కదండి, గర్భమున పుట్టినదే మొదలు తల్లి ఒడిలోనా, కూర్చుండినది మొదలు నేను చంకబెట్టుకొన్న నాదు ప్రజలారా, నేను చంకబెట్టుకొన్న నాదు ప్రజలారా. స్వచ్ఛంద సియోను వాసే పాటలు ఒక చరణం ఇది.
మనం అనుకుంటాం ఎట్లా ప్రభు ఎత్తుకుంటాడు మన అల్లాని. మనం పక్షపాతం లేకుండా మన పిల్లలను అందరినీ సమానంగా ప్రేమిస్తే అందరూ సమానంగా వారి చేత మనం ఎత్తుకోబడతాం. అర్థమైంది పిల్లారా? మనం వేసే విత్తనాలే మన పిల్లలలో ఉంటాయి. చాలామంది తల్లిదండ్రులు పెద్దోడని ఒక ప్రేమ, చిన్నోడు ఒక ప్రేమ ఉంటుంది. ఆ పక్షపాత విత్తనాలే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇబ్బందులకు గురి చేస్తాయి. లోకంలో కూడా ప్రియులారా, దేవుని ప్రజలంగా చెప్పే మాట ఏంటంటే, సేవకునిగా నేనైనా దేవుని ప్రజలంగా మనమైనా మనం భూమి మీద ఉన్నంతకాలం శరీర సంబంధమైన విత్తనాలు మనకు వద్దు. శరీర సంబంధమైన విత్తనాలు ఏంటంటే ఈర్ష్య, పగ, కలహము, ద్వేషము, అసూయ, ఓరలంతనము. ఒక విషయం చెప్పాలా, కక్షలు. వచ్చిన చదవక శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితోకున్న ఆటపాటలు మొదలైనవి. ఇంకా చాలా ఉన్నాయంట, కొన్ని మాత్రమే పౌలు గారు చెప్పినారు. ఇవన్నీ శరీర సంబంధమైన విత్తనాలు. అర్థమైంది ప్రియారా? శరీర సంబంధమైన విత్తనాలు మనం విత్తినప్పుడు శరీర సంబంధమైన ఫలితాలు అట్టే ఉంటాయి. హామాను ఉరి తీయబడ్డాడు, మనకు కూడా కీడే ఉంటుంది. దౌష్టాన్ని విత్తేవాడు ఉంది కదా, సామెతలు 22:8. దౌష్టాన్ని విత్తేవారు ఏం చేస్తారంటే కీడును కోసుకుంటారు. దౌష్టాన్ని విత్తివాడు కీడును కోసుకుంటాడు. మనం కీడులో ఉండాలని మనం కోరుకుంటామండి. మన పిల్లలు కీడులో ఉండాలని కోరుకుంటాం. మన పిల్లలు ఏడుచుకుంటా, బాధపడుకుంటా, దిగులు పడతా, మన కుటుంబంలో భార్య బాధపడతా, భర్త దిగులుతో ఉంటే మనకు సంతోషమా? లేదు కదా, కాదు కదా. కానీ కొన్నిసార్లు మనం తెలియకుండా ఈ శరీర సంబంధమైన విత్తనాలు విత్తి కీడును కోసుకుంటూ ఉంటాం. మనం దేవుని చేతిలో దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకుంటూ ఉంటాం. అది మనకు తెలియదు. దేవుని ఉగ్రతను నా మీదకి తెచ్చుకుంటున్నాను నేను అని తెలియదు మనకి. తీరారా, శరీర సంబంధమైన విత్తనాలు ఒక సేవకునికి, ఒక విశ్వాసికి అసలు క్షేమకరం కానే కాదు. హామాను విత్తినటువంటి విత్తనాలు ఆత్మ సంబంధం కానే కావు. వాస్తవంగా సంతోషపడాలి. ఎక్కడి నుంచో పరాయి దేశం నుంచి ఇక్కడ వచ్చినారు, మా దగ్గర ఉన్న వీళ్ళు క్షేమంగా ఉండాలి, వీళ్ళు ఆదరణకరంగా ఉండాలి. కానీ హామాను శరీర సంబంధ విత్తనాలు కక్ష పెట్టుకున్నాడు, అసూయ పెట్టుకున్నాడు, క్రోధం పెట్టుకున్నాడు. మొర్దెకై వాళ్ళందరూ చనిపోయిన తర్వాత నాకు తృప్తి లేదని కుటుంబంతో చెప్తున్నాడు. స్నేహితులందరూ కుటుంబంతో కలిసి ఒక ఆలోచన, రేయ్ 50 మూరలో ఉరికొయ్యి చెప్పిరా, దానికి ఎందుకు దిగులు పడతావు? నువ్వు అధికారం లేదా నీ చేతిలో, డబ్బు లేదా నీ చేతిలో, రాజు నీ మాట వినడా? చేపించినాడు. అదే ఉరికొయ్యి మీద కీడును అనుభవించినాడు. ఇదంతా ఎంత చూడండి పిల్లారా, చాలాసార్లు మన జీవితంలో మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడడం చాలా శ్రేష్టకరము. దేవుని భయం లేని స్థితిలో ఉండేవాళ్ళు చాలామంది ఈ లోకంలో. దేవుని భయం లేకుంటే సేవకురాలా తెలియదు. దేవుని భయం లేకుంటే తోటి విశ్వాసుల, మా బంధువుల, కుటుంబ సభ్యుల, భార్య, నా పిల్లల, భర్త తెలియదు. దేవుని భయం ఉందనుకోండి, ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాలు విత్తుతారు. ఆత్మ సంబంధమైన విత్తనాలు ఉన్నాయి కొన్ని బైబిల్ గ్రంథంలో. చదవండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం మధ్యలో నుంచి. ఆత్మను బట్టి విత్తువాడు చాలక. ఆత్మానుసరమైన విత్తనాలు మనం విత్తనం అనుకోండి, మనం నిత్య జీవంలో ఉంటాం. ఏంటి ఆత్మానుసరమైన విత్తనాలు? కొన్ని ఉన్నాయి. గలతీ పత్రిక 5:20 ఎంతక 5:22. గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశకు నిగ్రహము. ఇవన్నీ ఆత్మ సంబంధమైన విత్తనాలు. చూడండి, సంఘంలో ప్రేమ కలిగి ఉంటే అసలు ఎంత ఆత్మ సంబంధ విత్తనాలు ఇవన్నీ కూడా. నిన్న కడప బేర్షెబా మందిరంలో సంఘ పెద్ద డేవిడ్ అంకుల్ అని మహిమలోకి వెళ్ళిపోయినాడు. శుక్రవారం మహిమలోకి వెళ్ళిపోయి నిన్న భూస్థాపన జరిగింది. వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు చాలా అసలు ఏమంటే కొన్ని పోలేకపోయినాను. కానీ పిల్లారా, వీడియో లైవ్ అంతా చూసిన, ఇంకా భూస్థాపన కూడా చూడలేదు. పిల్లారా, ఆయన సంఘంలో ఉంటాడంట. ఎవరిని కానీ, సేవకులను కానీ, తోటి వారిని కానీ చులకనగా మాట్లాడినట్టు కానీ, అవమానకరంగా మాట్లాడినట్టు కానీ, తృణీకరించి మాట్లాడినట్టు కానీ, బాధ పెట్టినట్టు కానీ, ఒక సేవకులను కానీ, సేవకురాలను కానీ, విశ్వాసులను కానీ
అసలుగా ఆ మనసు ఆయనకు లేనే లేదంట. పసిపిల్లల మనసు. 4 జిల్లాల హెడ్ క్వార్టర్లో సంఘ పెద్దలలో ఒక సంఘ పెద్ద ఆయన. చూడండి, మన గ్రామాలకు చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటే చాలు, చిన్న చిన్న పదవులు ఉంటే చాలు, ఎవరిని లెక్క చేయము మనం. సేవకులను లెక్క చేయము, సంఘంలో ఉండే దేవుని ప్రజలు వీరు లెక్క చేయము, ఎవరిని లెక్క చేయము మనం. ఈ చిన్న చిన్న వాటికే 4 జిల్లాలకు హెడ్ క్వార్టర్ అయినటువంటి ఆ మందిరంలో సంఘ పెద్దలలో ఒక సంఘ పెద్ద ఆయన. ఒక ఆయన సాక్ష్యం చెప్తా, ఈ దైవ సేవ కూడా అని చెప్తుండే ఆయనను. అంటే అంత దీనత్వం కలిగి ఉండేవాడు. ఇవి ఆత్మ సంబంధమైన విత్తనాలు. మనం బ్రతికినంత వరకు మన గురించి ఎవరు చెప్పరు. మనం చనిపోయిన తర్వాత పెట్టెలో పెట్టిన తర్వాత ఎవరన్నా ఈ మంచి గురించి సాక్ష్యాలు చెప్పండి అంటే అప్పుడు వచ్చాయి మన గురించి సాక్ష్యాలు అన్నీ కూడా. మనం బ్రతికినంత ఎవరు చెప్పరు. మనం శరీర సంబంధమైన విత్తనాలు విత్తినామా, కీడుని కోసుకుంటాం. అనేకులు కీడు చేస్తాం. ఆత్మ సంబంధం విత్తనాలు విత్తినామా, ప్రేమ, సమాధానము, మంచితనము, సాత్వికము, దయాలుత్వము, ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి. వీటి ఫలితం ఏంటంటే ఆ ఆత్మానుసారంగా విత్తే ప్రతి విత్తనం మనల్ని ఏం చేస్తారంటే నిత్యజీవం పొందేటట్టు చేస్తుంది. అదే ప్రభు చెప్పింది. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి రావడానికి కారణం తెలుసా అండి? 3 విషయాలు చెప్తున్నా. ఒకటి, దేవుడు ఆయనలో పాపం లేదు కనుక భూమి మీద మానవుడు కూడా పాపం లేని వాడుగా జీవించాలని, ఇది మొదటిగా. రెండో కారణము, దేవుడు పరిశుద్ధుడు కనుక మానవుడు కూడా పరిశుద్ధులుగా జీవించాలి. మూడోది, దేవుడు ప్రేమ స్వరూపి కనుక ప్రేమ కలిగి మానవుడు జీవించాలి. అంతే, వేరొకటి ఏం లేదు. ఈ 3 విషయాల కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చింది. అంతకు మించి ఏం లేదు. పిల్లారా, ప్రేమ కలిగి ఏమైనా తప్ప అండి? సంఘంలో దేవుని సేవకుల దగ్గర తగ్గించుకుంటే ఏమైనా తప్ప అండి? కుటుంబం కొరకు దాంపత్య జీవితంలో ఒకరికొకరు తగ్గించుకుంటే ఏమైనా తప్ప అండి? ఏం తప్పు కాదు. నేను ఎప్పుడు కూడా చెప్తున్నా, భార్యాభర్తలు వేరు కాదు. వేరు కాదు. రెండు ఒక దేహం. కాలికి గాయమైతే చేయి వెంటనే పోతుంది, బాధపడుతుంది, మనసు అంతా బాధపడుతుంది. ముళ్ళు గుచ్చుకుంటే ఎందుకు ఇన్ని అవయవాలు కదిలిపోతున్నాయంటే దాంపత్య జీవితం ఏక శరీరము. ప్రియులారా, మన జీవితంలో ప్రేమ కలిగి ఉంటే తప్పేం కాదు కదా. సంఘంలో ప్రేమ, సమాజంలో ప్రేమ, దయగలిగిన మనసు ఏమైనా తప్ప అండి? ఏం తప్పు కాదు కదా. సాత్వికము, దీనత్వము ఏమైనా తప్ప? ఏం కాదు. కొన్నిసార్లు మనకి ఎట్లుంటాయంటే, ప్రేమ కలిగి ఉండమని వాక్యం చెప్తే, అమ్మో అది పెద్ద పాపము, పెద్ద నేరము, నాకు ఆ ప్రేమ వద్దు, ఏమొద్దు, నాకు వద్దు, నా దౌష్టం కలిగి నేనే బ్రతుకుతాను ఎట్టు ఉంటాడు మానవుడు. చాలామంది అంతే. దేవుడు చెప్పే వాక్యాలన్నీ కూడా మనిషికి వ్యతిరేకంగా ఉంటాయి. ఆ దేవుని యొక్క వాక్యం బోధించే సేవకుడు కూడా వ్యతిరేకంగానే కనపడతాడు చాలాసార్లు. అంతే కదండి. భార్య ఆత్మీయురాలు ఎందుకు అయింది అనుకోండి, భర్త దృష్టికి చులకరంగా కనపడుతుంది, భర్త హృదయంలో వాక్యం లేకుంటే. అట్టేటిది ప్రియులారా, ఆత్మ సంబంధమైన విత్తనాలు మనం ఆత్మ సంబంధంగా మనం నడుచుకోవాలి. శరీర సంబంధాలుగా మనం ఉండకూడదు. శరీర సంబంధమైన విత్తనాలు, శరీర సంబంధాలు ఈర్ష్య, పగ, ద్వేషం, అసూయ, ఓరవలితనము, ఇవన్నీ కలిగి ఉంటారు. నేను ఒకటి చెప్తాను, మనం కనుక ప్రభు బలంలో పాల్పొందుతున్నాం కదా పిల్లరా, మనం కనుక ప్రభు వలె పాప సంబంధమైన మాటలకు, పాప సంబంధమైన క్రియలకు, పాప సంబంధమైన అలవాట్లకు, ఇవి చెడ్డవి దేవుని దృష్టికి అని తెలిసినప్పుడు వాటికి దూరంగా జీవించి దేవుడు ప్రేమ గల దేవుడు అని చెప్పి ఆ కుటుంబంలో, సమాజంలో, సంఘంలో ప్రేమ కలిగి ఉండింటే మన మాదిరి అనేకులు ప్రభువులోకి వచ్చేటువంటి వారు. ఎక్కడో పొరపాటు జరుగుతుంది. ఇంకా సంపూర్ణంగా ప్రభు ప్రేమ కలిగి జీవించలేకపోతున్నాం. ఇంకా సంపూర్ణంగా ప్రభు మనసు కలిగి సాత్వికం లేకపోతుంది మన జీవితంలో. సాత్వికం ఎక్కడో తప్పిపోతుంది. సాత్వికము మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రమే సాత్వికం కనబడుతుంది. మందిరంలో కూర్చున్నప్పుడు మాత్రమే దయగలిగిన మనసు కనబడుతుంది. మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే దీనత్వం కనబడుతుంది. మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే ప్రేమ కలిగినట్టు కనబడుతుంది. కానీ బయటకు పోతే ప్రేమ, దయాలుత్వము, మంచితనము, ఇవన్నీ కనిపించడం లేదు. వీటికి వ్యతిరేకమైనటువంటి పదాలు కనపడుతున్నాయి. వ్యతిరేకమైన పదాలు ఈర్ష్య, పగ, ద్వేషం, అసూయ, కక్ష,
ఓర్వలేని తనం ఇవన్నీ కనపడుతున్నాయి. ఇందుకొరకు కాదు ప్రభు ఈ లోకానికి వచ్చింది, ఇందుకొరకు కాదు బలలో మనం పాలు పొందేది ప్రియులారా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. తీర్మానం చేసుకుందాం. మనం కుటుంబంలో మనం ఎట్లున్నాం, సంఘంలో ఎట్లున్నాం, సేవకుల దగ్గర ఎట్లున్నాం, సమాజంలో ఎట్లున్నాం. ప్రభు మనసు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. శరీర సంబంధమైన విత్తనాలు ఏవి కూడా మన కుటుంబానికి కీడు కలగజేస్తాయి. ఆత్మానుసారంగా మనం ఉండాలి, దేవునికి సంబంధించినటువంటి వారంగా. ఆత్మ విషయముల మీద మనసు పెడతారు ఆత్మానుసారులు. ఆత్మ విషయమే సంగతులు ఏంటంటే సమయానికి దేవుని ఇంటికి రావడము, కుటుంబం ప్రార్థన చేసుకోవడము. నేను ఎవరిని అనుకోండి, మనసులో ఎంతమంది కుటుంబం ప్రార్థన చేసుకున్నారు, ఎంతమంది ఈరోజు బైబిల్ చదివినారు, మనసులో అనుకోండి చాలు, అంతవరకే. ఈ కుటుంబ ప్రార్థన అనేది ఆత్మీయ వీరులుగా మన బిడ్డలను సిద్ధపరుస్తుంది. ప్రతిదినం దేవుని యొక్క వాక్యంతో సవాసం అనేది మన బిడ్డలను ఆత్మీయులుగా సిద్ధపరుస్తుంది ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ఆత్మానుసారంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. ఒక వాక్యం చదువుకొని బలలో పాలు పొందుతాం. 1 కొరింథీ 11:28 కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఏం చేయాలంటే పరీక్షించుకోవాలా. పరీక్ష లేకుండా మన బలలో పాలు పొందవద్దు. సేవకునిగా నేను పరీక్షించుకోవాలి, దేవుని ప్రజలంగా మనందరం పరీక్షించుకోవాలి, ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. ప్రభు వల్ల భౌతికంగా మనం ఆలోచన చేసినంత విధానంలో ఉండదు. ఆలోచన లేకుండా, ఒక తీర్మానం లేకుండా, ప్రభుతో సమాధాన పడకుండా, మార్పు లేని జీవితం లేకుండా బలలో పాలు పొందితే మనకు మనమే శిక్ష తెచ్చుకుంటాం. కింది వచ్చిన ఉంది ఆ మాట చదవండాక, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే. ప్రియులారా, శిక్ష ఉంది మనకు. నేను సేవకునిగా నేను అనాలోచనగా బలలో పాలు పొందితే శిక్ష ఉంది మనకు. అనాలోచనగా బలలో పాలు పొందితే శిక్ష ఉంది. కాబట్టి మన జీవితంలో ఏం చేయాలంటే పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రతిదినం పరీక్షించుకోవాల్సిందే మనం. ప్రతిదినం ఆదివారం బల్ల వచ్చినప్పుడే కాదు, ప్రతి కొత్త నిబంధనలో ప్రతిరోజు బల్ల ఉండేది. పౌలు గారి కాలంలో ప్రతిరోజు ప్రతిదినం ఒక ఇంట్లో కూడుకొని బల్లలో పాలు పొందేవారు, ఆరాధన చేసి వాక్యం విని. రాను అది ఆదివారంగా మార్చబడింది. ప్రతి వారానికి ఒకసారి, కొన్ని సంఘాల్లో అయితే నెలకు ఒకసారి. సరే, దేవుడు ఆ దైవజనులకు ఇచ్చిన దర్శనాన్ని ఎవరు కూడా విమర్శించడానికి లేదు. ఇంకా మనం ధనిలం. ప్రతి వారం బల్ల ఉందంటే ప్రతి వారం ప్రభు యొక్క సారూప్యతలకి రావడానికి బట్టలు మాసిపోయింటాయంటే మురికి ఉంటుంది. బ్రష్ ఉంటుంది చూసారంటే, బ్రష్ సన్న నునుపైనటువంటి బ్రష్ తీసుకొని రుద్దితే మరకలు గరుకుగా ఏటి వారం చూడండి, ఏట్లో బండలు ఉంటాయి. వాళ్ళు ఉతికే బండలు, చాకలి వాళ్ళు ఉతికే బండలు చూసే కనుక గరుకు ఉంటుంది. అది ఎట్టుంటే అట్టుంటుంది. కానీ ఆ బండకేసి కొడితేనే మురికి పోయేది. అంతవరకు మురిగిపోదు. పాలిస్ బండ మీద ఉతికిన అనుకోండి పెట్టుకొని కొడితే మురుగులు పోవు. ఆ సౌడు వేసి, సున్నం వేసి, అంటూ ఇంత బ్లీచింగ్ పౌడర్ వేసి రకరకాల పౌడర్లు వచ్చినాయి. ఉడకబెడితే అప్పుడు ఆ సొక్క మంచిగా మెరిసిపోతుంది, మరకలన్నీ పోతాయి, మురికి అంతా పోతుంది. అంతవరకు మురికి పోదు. ప్రియులారా, మన హృదయంలో ఉన్న మురికి పోవాలంటే వాక్యాన్ని ప్రతిదినం చదవాలి, వాక్యాన్ని ప్రతిదినం వినాలి, విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. వాక్యం కఠినంగానే ఉంటుంది కొన్నిసార్లు. చాలామంది ఏంటంటే, ప్రభా ఈ కుటుంబాన్ని దీవించు, కుటుంబాన్ని ఆశీర్వదించు, అయ్యా నీకు వందనాల ప్రభా, అయ్యా దీంతోనే సరిపుచ్చుకుంటారు. కానీ దేవుని యొక్క క్రమం చెబుతుంది, సేవకునిగా నా హృదయంలో ఉన్న పొరపాటు, విశ్వాసంలో మన హృదయంలో ఉన్న పొరపాటు ప్రతి వారం పరీక్షించుకొని మనము ఒక తీర్మానం చేసుకొని బలంలో పాలు పొందవలసిందే. పరీక్షించుకుందాం. మనం 2025 సంవత్సరం పోయింది. 2024 సంవత్సరం డిసెంబర్లో ఒప్పుకోలు ప్రార్థనలు చేసి ఉంటాం అందరం.
అయ్యా ఇక నుంచి ఖచ్చితంగా వార గుడికలకు వచ్చా ప్రభా, అయ్యా సమయానికి రాలేకపోయినా ప్రభా, అయ్యా ఈ పొరపాట్లు ఉన్నాయి ప్రభా ఇక నుంచి అని ఎన్నో చేసింటావు. మళ్ళీ 2026 సంవత్సరం దగ్గరికి వచ్చింది. మన కళ్ళ ముందు ఎంతోమంది జీవిత యాత్ర ముగించుకొని వెళ్ళిపోయినారు, యాత్ర ముగించుకున్నారు. కానీ ఇంకా ఎక్కడో మన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాం, ఇంకా ప్రభుని ఎక్కడో దుఃఖపెడుతున్నాం, ప్రభుని గాయపరుస్తున్నాం, వాక్యాన్ని విడిచిపెడుతున్నాం, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడలేదు. మన మనసులో ధీరత్వం కలిగి ఉండడానికి, సాత్వికం కలిగి ఉండడానికి, దయ కలిగి ఉండడానికి, మంచితనం కలిగి ఉండడానికి ఎక్కడో ఇష్టపడలేదు మన హృదయం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన మాలిన్యం అంతా కూడా, లోకంలో ఉన్న పాప అంతా కూడా మనల్ని ఏం చేస్తుందంటే లాగుతూ ఉంటుంది. ఒక ఆకర్షణ. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, భూమి దేవుని దృష్టికి భూమి దుష్టుని చేతికి అప్పగించబడింది అని. ఈ లోకంలో అపవాది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇంతకుముందు సినిమాలు అంటే మనకి ఇష్టం, మనం ఏ హీరో అంటే ఇష్టమో మనకు తెలుసు. ఆ హీరో సినిమా చూస్తాం. ఆ సీరియల్ అంటే ఇష్టం, ఆ సీరియల్ చూస్తూ ఉంటాం. చూడండి, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇవన్నీ కూడా, సులువుగా చిక్కులు పెట్టు. నేను ఆ మాట అంటే ఎందుకంటాను, నువ్వు ఎందుకు మౌనంగా ఉండవు? మాట్లాడు. శరీరం ప్రేరేపిస్తుంది మనల్ని. నువ్వెందుకు మౌనంగా ఉండవు? ఎందుకయ్యా నువ్వు సైగ్గా ఉండవు? నువ్వు మాట్లాడు, నీకు నోరు లేదా? శరీరం మనల్ని ప్రేరేపిస్తుంది. మన శరీరం మనల్ని ప్రేరేపిస్తుంది. ఎందుకు మౌనంగా ఉండాలా? ఏం మాట్లాడు, నీకు నోరు లేదా? నీకు చేతులు లేవా? చూడండి, ఇవన్నీ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇవన్నీ కూడా. మనం మౌనంగా ఉన్నామనుకోండి, మన శరీరం మనల్ని పురుగొరుపుతూ ఉంటుంది. నేను ఆ మాట అన్నింది కదా, నేను ఆ మాట అన్నాడు కదా, ఆ వ్యక్తి నేను అంటాడా? నువ్వు ఏం తక్కువని నేను ఎందుకు అంటున్నారు వాళ్ళు? నువ్వు ఏం తప్పు చేసావని నేను అంటున్నారు వాళ్ళు? పోయి మాట్లాడు, ఏదో ఒకటి చేయి అని మన శరీరం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. చూడు ఏం కాదులే, చూసి మళ్ళీ ప్రభు దగ్గర క్షమాపణ అడుగు, ప్రభు క్షమిస్తాడు. ఆ ప్రభు క్షమాపణ ఇచ్చే దేవుడు, క్షమిస్తాలే, క్షమాపణ అడుగు ప్రభును. ఇటువంటి మనల్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనకు నచ్చినవని చూడడం, ప్రభా ఈ పొద్దు శోధనకు గురైపోయిన ప్రభా దయచేసి క్షమించు ప్రభా కొన్నిసార్లు మనకు నచ్చిన సీరియల్ అన్నీ చూడడం, అయ్యా ప్రభా ఇంకా ఎన్నో పొరపాటు అయింది కానీ మళ్ళీ చూడండి ప్రభా అని. మనకు నచ్చినటువంటి మాటలు అన్నీ మాట్లాడము, ప్రభా ఈ పలానా రోజు ఈ విధంగా మాట్లాడే ప్రభా దయచేసి క్షమించి మన్నించని ప్రభా అది ఇటుంటుంది. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం చెబుతుంది, అటువంటి విషయాలన్నీ విడిచిపెట్టాలా మనం. అటువంటివి మనకు వద్దనే వద్దు. మనం ఆత్మానుసరలుగా ఉంటేనే ప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రభుతో పాటు ఎత్తబడతాం. ప్రభు రాకడ దగ్గరికి వచ్చింది. మీకు మన ఇంతకుముందు చెప్పిన ప్రియులారా, రేషన్ కార్డులు ఏటీఎం రూపంలో వచ్చినాయండి. నేను కూడా మన పోయి తెచ్చుకున్నా, ఊరికి పోయి బియ్యం కార్డు వచ్చింది వేయాలని పోయి తెచ్చుకున్నా. ఈ బియ్యం కార్డులు అన్నీ పోతాయి, ఆధార్ కార్డులు పోతాయి, బ్యాంక్ పాస్బుక్లు పోతాయి, తర్వాత పాన్ కార్డులు పోతాయి, ఏం చెల్లవు. ఇప్పటికే ప్రపంచం అంతా ఒక తీర్మానంలోకి వచ్చింది. ఏం తీర్మానం అంటే, ఒక మైక్రోచిప్ తయారు చేయాలని చాలా కంపెనీలు ఏం చేసినాయంటే, ఈ కంపెనీలు చిప్పులు తయారు చేయడానికి ముందుకు వచ్చినాయి. ఈ చిప్పులు ఏంటంటే ప్రియులారా, ఎందుకు ఈ చిప్పులు తయారు చేస్తారంటే, అది ప్రతి ఒక్కరికి పెట్టుకోనికి, మనకే ఆ చిప్పులు. అర్థమైందండి? కరోనా సమయంలో నువ్వు కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఏదో ఒకటి వ్యాక్సిన్ వేయించుకోలేదనుకో, నువ్వు వ్యాక్సిన్ వేయించుకునేవా? లేకపోతే బస్సు ఎక్కువ హాస్పిటల్, లేకపోతే లేదు, మాస్క్ పెట్టుకో, లేకపోతే బయటనే ఉండు. ఇటువంటి విషయాలు రాబోయే దినాల్లో ప్రభు రాకడ దగ్గర వచ్చింది. అంత్యక్రీస్తు పరిపాలన చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ దినాల్లో మనం ఉన్నాం కదండి, ఇది నా స్థలం, ఇది నా కారు, ఇది నా డబ్బు, ఇది నాది అనుకుంటాం కదా. మన మనుషులందరూ కూడా ఒక యంత్రం ఆధీనంలోకి రాబోతూ ఉన్నారు. అనగా ఒక సిస్టమ్ ఆధీనంలోకి రాబోతున్నారు. రాబోయే దినాల్లో ఎటుంటుందండి, ఇప్పుడు కూడా చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పటికే ఫేస్ గుర్తులు డ్యూటీకి పోయినట్టు గుర్తేయాలా, డ్యూటీకి పోయినట్టు సెల్లులు యాప్లు అప్లోడ్ చేయాలి ముఖం, టీచర్లకు కానీ ఎవరన్నా సచివాలయం సిబ్బంది కానీ. రాబోయే దినాలు ఎటుంటుందంటే పిల్లారా, ప్రభు యొక్క రాకడు గుర్తులు చెప్తున్నా, ప్రభు యొక్క రాకడుకి ఎంత దగ్గరగా ఉన్నామని చెప్తున్నా. ఇక నుంచి మనం ఆత్మానుసరణగా ఉండాలని చెప్తున్నా. ఎటుంటుందంటే ఇంటింటికాడికి వస్తారు, అధికారులు వస్తారు, ఏ బాబు అమ్మా ఈ చిప్పు నేను వస్తున్నా కానీ కుడి చేతి మీద పెట్టుకుంటేనే నువ్వు బ్యాంకులో డబ్బులు తీసుకోవాల్సింది, లేకపోతే నీకు డబ్బులు రావు నీవంటే, ఓడనయా తల్లి నాకు డబ్బులు నాకు కావాలని చెప్పి పెట్టు సార్ అని పోతావు. అటుంటుంది పరిస్థితి. అమ్మా నువ్వు రోడ్లో తిరగాలన్నా, రేషన్ బియ్యం వల్ల ఇవ్వాలన్నా, బస్సులు ఎక్కాలన్నా, ఆసుపత్రికి పోవాలన్నా, కొలాయి దగ్గర నీళ్లు పట్టుకోవాలన్నా ఈ చిప్పు ఉండాలా. ఈ చిప్పు ఉంటేనే అమ్మా పెట్టు సార్, అయితే పెట్టు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది,
ఆ ముద్ర సాతాను ముద్ర అని చెప్తుంది. ప్రభు యొక్క రాకడకు దగ్గర ఉన్నాం. ప్రభువు చెప్పినాడు, ప్రభు యొక్క అయ్యా నీ రాకడకు సూచన ఏంది ప్రభు అంటే, భూకంపాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, యుద్ధ సమాచారాలు, జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, ఆ కరువు వచ్చింది పడింది. కలుపు తీసే పనులు తప్ప ఏం పనులు లేవు. ఎంత బాధకరమైన విషయం చూడండి. వరి కోసే పనులు ఉన్నాయండి, లేవు. నాటు వేసే పనులు తక్కువైపోయినాయి, అందు కూడా మిషన్లు వచ్చినాయి. చెత్త కుప్ప పెట్టే మిషన్లు, అది కూడా పని ఉందనుకోండి, ఆ చెత్త కుప్ప పెట్టే మిషన్లు వచ్చినాయి. సరే పొద్దుదురుడి విత్తనాలు కోసే పని, తర్వాత జొన్న కోసే పని ఏంటంటే వరి కోత మిషన్లు అన్ని పనులు చేస్తున్నాయి. ఏ పనులు లేవుగా, కరువు వచ్చింది. మనుషుడు అనుకుంటున్నాడు మంచి మంచి టెక్నాలజీ వసతులు బాగా వచ్చినాయి కానీ అనుకుంటున్నాడు, కానీ కరువు వచ్చింది. ప్రభు చెప్పినాడు కరువు అని. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ముందే. ఒక తీర్మానం చేసుకుందాం, శరీర సంబంధమైన విత్తనాలు మనకొద్దు. శరీర సంబంధమైన విత్తనాలు ఏంటండి? శరీర కార్యములే, మత్సరము, అసూయ, క్రోధము. చదవక శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడా ఆటపాట. ఏ ఆట అయినా సరే, ఏ పాట అయినా సరే, అది సినిమా ఆట అయినా, లోక సంబంధమైన పాట, ఏ ఆట అయినా పాట అయినా, అది ఏ ఆట అయినా కూడా వాక్యానుసారమైన లేని పాటలు, వాక్యంలో లేని ఆటలు మనం ఆడిన పాడిన నరకానికి పోతాం. మనం మోకరించుదాం, ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా, ఇక నుంచి నేను, నా నాలుక, నా పెదవులు మంచి విత్తనాలు విత్తేటువంటి దేహంగా నన్ను సిద్ధపరచు ప్రభా. ఆత్మానుసారమైన ప్రజలుగా మమ్మల్ని సిద్ధపరచని ప్రభా అని తీర్మానం చేసుకుందాం. ప్రేమ కలిగి ఉండడం ప్రభు కోరుకుంటున్నాడు. దయ కలిగిన మనసు, సాత్వికం, దీనత్వము, దయాలత్వము, ఇవి ప్రభుకి ఇష్టమైనవి. ఇవి మనకు చేదుగా ఉంటాయి. దయ కలిగి ఉండాలంటే చేదు, కుటుంబంలో దయ కలిగి ఉండాలంటే బల చేదు అనిపిస్తుంది మనకు. సంఘంలో దయ కలిగి ఉండాలంటే విరక్తి వస్తుంది మనకు. సంఘంలో దీనత్వం కలిగి ఉండాలంటే అస్సలు గిట్టదు మనసు. ఎందుకు తగ్గించుకోవాలి, నేను ఎందుకు ఓర్చుకోవాలి. చూడండి ప్రియులారా, ప్రభు రాజ్యానికి వారసులం మనం, నిత్య జీవానికి వారసులం మనం. ఆత్మానుసారంగా ఉందాం మనం. శరీర సంబంధమే మనకు వద్దనే వద్దు. తీర్మానం చేసుకుందాం, ప్రభువును హృదయంలో చేర్చుకుందాం. ప్రభా, నా హృదయంలోకి రా ప్రభా. ఇక నుంచి ఆత్మానుసారమైన ప్రజలుగా నన్ను సిద్ధపరచు ప్రభా. నీ రాకడ కొరకే మా కుటుంబాన్ని సిద్ధపరచు. మీరు వచ్చినప్పుడు మేము కుటుంబంగా ఎత్తబడాలి. మీ ద్వారా మా కుటుంబానికి, మా సంఘానికి, మా బిడ్డలకు దీవెన కలగాల ప్రభా. తీర్మానం చేసుకుందాం. యోగ్యకరమైన రీతిలో బలంలో పాల్పొందుదాం. అయోగ్యకరంగా వద్దు. తీర్మానం చేసుకుందాం.